మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనం వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లబడడం చూస్తూ ఉంటాం. అయితే ఈ వైట్ హెయిర్ని క్యూర్ చేసుకుని మీ హెయిర్ని బ్లాక్గా, థిక్గా, లాంగ్గా మార్చుకోవడం కోసం ఇప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. వైట్ హెయిర్ అనేది క్యూర్ చేసుకుని మీకు మీ హెయిర్ అనేది బ్లాక్గా చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ ఇది ఒక ఆయిల్. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాలి కొబ్బరి నూనె, ఆమ్దం నూనె, బాదాం ఆయిల్, అలోవెరా జెల్, అల్లం. ఈ అల్లంని మనం నీట్గా పీల్ చేసుకొని గ్రేట్ చేసుకొని జ్యూస్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం బాదాం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనుకుంటే మీరు అన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఈ ఆయిల్ అన్నీ కూడా మీరు హాఫ్ మెజర్మెంట్స్లో కూడా బాటిల్కి ఎంతైతే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ఆమ్దం నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లంది మనం జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుని మీరు ఎప్పుడైతే హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో మీరు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ ఆయిల్ని రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెగ్యులర్గా అప్లై చేయడం కుదరకపోయినట్లయితే మీరు వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు వైట్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఇది మీకు ఆమ్దం నూనెని యాడ్ చేయడం వల్ల ఆమ్దం నూనె మీకు ఏం చేస్తుందంటే వైట్ హెయిర్ని కొంచెం పీరియడ్ ఆఫ్ టైం, కొంచెం టైంగా అంటే రెగ్యులర్గా ఈ ఆమ్దం నూనె ఇంకా అల్లం రసంని మనం యూజ్ చేసినట్లయితే అది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మనకి కొబ్బరి నూనె ఇంకా బాదాం ఆయిల్లో మనకి ఏంటంటే విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల ఇది మీ హెయిర్కి చాలా మంచిది. మీ హెయిర్ని బాగా స్ట్రాంగ్గా ఉంచే రూట్స్ నుంచి అది రాలకుండా ఆపి మీకు వైట్ హెయిర్ నుంచి బాగా క్యూర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మీకు కొత్త హెయిర్ ఎప్పుడైతే మీకు పెరుగుతుందో ఆ హెయిర్ని కూడా మనకి బ్లాక్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీకు న్యూట్రిషన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవేంటంటే మీకు ఫుడ్తో పాటు ఫుడ్లో కూడా మీరు మంచి ఫుడ్ని తీసుకుంటూ ఇలాంటి రెమెడీస్ మీరు ఫాలో అవ్వచ్చు. సెకండ్ రెమెడీ వచ్చేసి హెయిర్ ప్యాక్. ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేయడం కోసం మనకు కావాలి పెరుగు, ఉసిరికాయలు, నిమ్మకాయ, ఇంకా పొటాటో. ఫస్ట్ మనం ఈ ఉసిరికాయల్ని నీట్గా వాష్ చేసుకుని వీటిని మనం గ్రేట్ చేసుకొని కానీ లేదంటే మిక్సీలో వేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డను కూడా బాగా పీల్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఆ పొటాటోలో ఉన్న ఈ తొక్కలు. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈ స్కిన్. పొటాటో మీద ఉన్న ఈ స్కిన్నే మనం యూజ్ చేస్తాం. ఈ స్కిన్లో మనకి ఏంటంటే ఇది మీ వాడంగా అంటే ఇన్స్టెంట్గా మీ హెయిర్ అనేది బ్లాక్గా కాకపోయినా మీరు రెగ్యులర్గా ఈ స్కిన్తో మీరు వాటర్ని ప్రిపేర్ చేసుకుని కూడా ఎవ్రీడే మీరు లీవ్ ఆన్ కండిషనర్ లాగా కానీ లేదంటే వాష్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ వాటర్తో కనుక మీరు వాష్ చేసుకున్నట్లయితే ఈ పొటాటోని మీరు ఇలా పీల్ చేసుకొని ఈ స్కిన్ అనేది మీరు వాటర్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఈ వాటర్ని మీకు ఏంటంటే మీరు హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత కూడా ఆ వాటర్తో మీరు వాష్ చేసుకున్నట్లయితే అది మీకు బ్లాక్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. అండ్ మీ బ్లాక్ హెయిర్ని కూడా మీకు రెగ్యులర్గా మనం ఇలా యూజ్ చేసినట్లయితే ఆ వాటర్ని అది మేము ఉన్న బ్లాక్ హెయిర్ని కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్కిన్ అనేది మీరు నీట్గా ఎలాగైనా మనం ఆల్రెడీ పొటాటోని వాష్ చేసాం కాబట్టి ఈ స్కిన్ని మీరు వాటర్లో వేసుకొని ఒక 3 to 2 minutes వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆ బాయిల్ చేసిన వాటర్ అనేది మనం ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవాలి. ఇలా మనకి పొటాటోని మనం పీల్ చేసుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసి మనం దాన్ని కాచిన తర్వాత వాటర్ని అంతా ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం ప్యాక్లో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. అందులో ఈ పొటాటో వాటర్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పిన విధంగా మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మీరు మిక్స్ చేసుకొని మీ హెయిర్ పైన అప్లై చేసుకొని ఒక 2 minutes ఉంచిన తర్వాత నార్మల్గా అదే వాటర్తో మీరు మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మీ వైట్ హెయిర్ అనేది క్యూర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
నెక్స్ట్ ఇందులో మనం ఉసిరికాయది వాటర్ ఏదైతే ప్రిపేర్ చేసామో, ఉసిరికాయ జ్యూస్ ప్రిపేర్ చేసాం కదా, ఆ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు దీనికి బదులుగా ఉసిరికాయ పేస్ట్ కానీ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం బాగా ప్యాక్ లాగా ప్రిపేర్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీకు కండిషనింగ్ ప్యాక్ లాగా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న తర్వాత మీరు షాంపూ చేసుకునే కంటే ఒక 1 or 2 hours బిఫోర్ ఈ మిక్స్చర్ని మీరు మీ స్కాల్ప్ అంతటికి అప్లై చేసుకోవాలి. మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో మీ స్కాల్ప్ దగ్గర అంతా కూడా మీరు ఈ మిక్స్చర్ని అప్లై చేసుకుని మినిమం ఒక 1.5 to 2 hours పాటు దీన్ని అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు మీ హెయిర్ని నార్మల్గా వాష్ చేసుకోవాలి. మీరు షాంపూ ఇంకా కండిషనర్ యూస్ చేయొచ్చు. కాకపోతే ఒకవేళ మీరు షాంపూ ఇంకా కండిషనర్ నెక్స్ట్ డే యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇది మనం డైయింగ్ ప్రాపర్టీ, అంటే డై లాగా చేస్తున్నాం కాబట్టి, వైట్ హెయిర్ని రిమూవ్ చేయడానికి యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ మిక్స్చర్ని మీరు అప్లై చేసిన తర్వాత ఆ డే అంతా ఈ మిక్స్చర్ని మీ హెయిర్ పైన ఒకవేళ ఉంచుకున్నట్లంటే నార్మల్గా వాష్ చేసినాక మీరు షాంపూ పెట్టకుండా ఉన్నట్లయితే అది మీకు మీ హెయిర్ పైన పనిచేయడానికి దానికి ఎక్కువ టైం ఉంటుంది. కాబట్టి మీకు డైయింగ్ అనేది, అంటే ఆ వైట్ హెయిర్ మీద కలర్ అనేది మీకు ఎక్కువగా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని మీరు షాంపూ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. లేదు ఒకవేళ పాసిబుల్ అవ్వట్లేదు, మీరు కంపల్సరీగా చేయాలి అనుకుంటే మినిమం ఒక 2 hours కానీ 1.5 hour కానీ మీరు ఉంచిన తర్వాత మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా లేదంటే వీక్లో 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేసినట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని క్యూర్ చేసి మీకు మీ హెయిర్ అనేది బ్లాక్గా మార్చడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి ఆమ్లా జ్యూస్. ఆమ్లా జ్యూస్ ఏంటంటే మీకు మీ వైట్ హెయిర్ని క్యూర్ చేసి మీకు బ్లాక్ హెయిర్ని ఇవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ రెమెడీ అనేది మీకు ఎంతో బాగా యూస్ఫుల్గా ఉంటుంది. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కరివేపాకు, ఉసిరికాయలు, ఫ్లాక్స్ సీడ్స్, కలౌంజీ, మెంతులు, ఇంకా మందారం పొడి. ఈ మందారం పొడి మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఫ్రెష్గా ఒకవేళ పువ్వు ఉన్నట్లయితే మందారం పువ్వు దాన్ని కూడా మీరు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ఉసిరికాయల్ని నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయని మీరు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ బట్టి మీరు ఈ ప్రిపరేషన్ అనేది మీరు క్వాంటిటీస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్లో ఇప్పుడు 1 to 2 teaspoons కలౌంజీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కరివేపాకులను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 teaspoons మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ ఉసిరికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం బాగా మిక్స్ చేసి ఈ నీళ్ళని ఒక ప్యాన్లో, హీటింగ్ ప్యాన్లో యాడ్ చేసుకొని దీన్ని మనం ఒక 12 minutes కానీ 10 minutes వరకు కానీ బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది మనం సిమ్లో పెట్టుకొని బాగా ఒక 10 minutes పైగానే మీరు 15 minutes to 10 minutes వరకు బాగా దీన్ని మరిగించుకోవాలి. అప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అనేవన్నీ కూడా మీకు వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి అండ్ మీకు డికాషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. కరివేపాకుని యాడ్ చేయడం వల్ల, కరివేపాకు ఏంటంటే మీకు వైట్ హెయిర్ని రిమూవ్ చేయడానికి చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్. ఇందులో మనం కలౌంజీని యాడ్ చేయడం వల్ల మీ వైట్ హెయిర్ని రిమూవ్ చేసి మీ హెయిర్ని బ్లాక్గా చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. మెంతులు కూడా మీ హెయిర్ని బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి, ఇంకా మీ హెయిర్ రూట్స్ అనేవి కూడా బాగా స్ట్రాంగ్గా ఉంచి అవి రాలకుండా ఆపి మీకు హెల్దీ హెయిర్ని ఇవ్వడానికి మెంతులు బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మీ హెయిర్కి చాలా మంచి కండిషనర్ లాగా పనిచేస్తాయి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీకు కరివేపాకు ఏంటంటే మీకు మీ ఉన్న హెయిర్ని కూడా రెగ్యులర్గా ఈ కరివేపాకుని మీరు యూస్ చేసినట్లయితే ఆయిల్లో కానీ లేదంటే ఇలా వాటర్లో డికాషన్ ప్రిపేర్ చేసుకుని ప్యాక్స్లో మిక్స్ చేసుకున్నా కూడా కరివేపాకు ఏంటంటే మీకు మీ వైట్ హెయిర్ని వాడుతున్న టైం, అంటే మీరు ఎక్కువ టైం ఈ రెమెడీస్ని ఇలా కరివేపాకుతో యూస్ చేసినట్లయితే అది మీకు మీ వైట్ హెయిర్ని రిమూవ్ చేసి మళ్ళీ మీ హెయిర్ ఎప్పుడైతే గ్రో అవుతుందో మీ కొత్త హెయిర్ పెరిగేది కూడా మీకు బ్లాక్గా ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కలౌంజీ కూడా అదే విధంగా మీకు మీ హెయిర్ని వైట్ నుంచి బ్లాక్గా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు హీటింగ్ ప్యాన్లో వేసుకొని బాగా మరిగించుకొని డికాషన్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మరిగించుకున్న తర్వాత మనకి నీళ్ళు అనేది ఇలా ప్రిపేర్ అవుతాయి. దీన్ని ఇప్పుడు ఈ డికాషన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డికాషన్ ఇలా ఫిల్టర్ చేసి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డికాషన్ని మీరు ఏ ప్యాక్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి
బ్లాక్గా మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్ అంటే కరివేపాకు కానీ ఉసిరికాయలు కానీ లేదంటే మెంతులు కలౌంజి ఇవన్నీ కూడా మనకి ఇందులో బాయిల్ చేసాం కాబట్టి ఈ వాటర్ని మీరు ఏదన్నా ప్యాక్ అప్లై చేసుకుంటున్నట్టయితే ఆ ప్యాక్లో ఈ వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్న ప్యాక్ ఏదైనా కండిషనింగ్ ప్యాక్ అయినా కూడా వాష్ చేసుకునే ముందు మీ హెయిర్ వాష్ చేసుకునే ముందు ప్యాక్స్ అప్లై చేసుకుంటున్నట్లయితే ఇలా వాటర్ని ప్రిపేర్ చేసుకొని మీరు చల్లార్చుకుని దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ డికాషన్ అనేది మీకు ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇది మీకు ఈ వాటర్ని యూస్ చేసుకొని ఒక ప్యాక్ని చూపిస్తున్నాను. ఆ ప్యాక్ని మీరు యూస్ చేయొచ్చు. సో ఇలా ఈ డికాషన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఈ డ్రై మందార పువ్వుని పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ డికాషన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు పౌడర్ని ఇంకా వాటర్ని తీసుకోవచ్చు. ఇది ప్యాక్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి ఇలా ప్యాక్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. సో ఇలా ఈ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీ స్కాల్ప్కి బాగా అప్లై చేసుకొని మీరు మసాజ్ చేసుకొని దీన్ని ఒక 1 to 2 hours పాటు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ అనేది మీరు రెగ్యులర్గా డైలీ ఫాలో అయినట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందాక మీరు ఆ డెకోషన్ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది మీరు ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకుంటారో దాని తర్వాత వాటర్తో కూడా మీరు రిన్స్ చేసుకోవచ్చు, మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. లేదంటే అదొక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకొని మీరు మీ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత లీవ్ ఆన్ సెరం లాగా మీ హెయిర్కి స్ప్రే లాగా చేసుకోవచ్చు. సో ఈ స్ప్రే అనేది మీరు రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. ఎందుకంటే వాటర్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే స్ప్రే బాటిల్లో పెట్టుకుంటారో రెగ్యులర్గా కూడా మీరు హెయిర్ డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ని స్ప్రే చేసుకోవచ్చు. అలా మీకు రెగ్యులర్గా ఈ వాటర్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఇలా కూడా మీరు ప్యాక్స్లో ఇలా మిక్స్ చేసుకొని ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ని మీరు వీక్లీ 2 times కానీ 3 times కానీ రిపీట్ చేయొచ్చు. ఇలా మీకు ఈ ప్యాక్ని ఏదంటే మనకి మీ వైట్ హెయిర్ని రిమూవ్ చేసి మీకు బ్లాక్గా ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ హెయిర్ అనేది థిక్గా ఇంకా లాంగ్గా కూడా పెరుగుతుంది. మీ కొత్తగా ఏదైతే హెయిర్ గ్రో అవుతుందో అది కూడా మీకు బ్లాక్గా పెరగడానికి కరివేపాకు కలౌంజి అనేది మీకు ఇంకా ఉసిరికాయ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ఈ ప్యాక్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ వాటర్లో ఎప్పుడైతే ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేస్తామో మనకి ఇది జెల్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. సో ఇలా కూడా మీరు ఇది యాడ్ చేసిన తర్వాత జెల్ లాగా ప్రిపేర్ చేసి కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు. సో ఇది మీరు ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఆ డెకోషన్ని మీరు సెరం లాగా హెయిర్ స్ప్రే లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ జెల్ లాగా కూడా మీరు ప్రిపేర్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఈ జెల్ని కూడా మీరు ఎవ్రీడే యూస్ చేయొచ్చు, లేదంటే వీక్లో 2 to 3 times కనుక యూస్ చేయొచ్చు. సో ఈ ప్యాక్ని కానీ లేదంటే ఈ జెల్ని కానీ ఇలా ఈ డెకోషన్ని కానీ మనం యూస్ చేసినట్లయితే మీ వైట్ హెయిర్ అనేది మీరు తొందరగా క్యూర్ చేసుకోవచ్చు అండ్ మీకు బ్లాక్ హెయిర్ అనేది రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ రెమెడీస్ని ఫాలో అవుతూ కూడా మీరు చిన్న చిన్న ప్రికాషన్స్ని తీసుకోవాలి. ఎవ్రీ టైం మీరు హెయిర్ ఆయిలింగ్ అనేది ఎక్కువగా చేసుకోవాలి అండ్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మీ హార్ష్ కెమికల్స్ అనేది మీరు హెయిర్ పైన ఉపయోగిస్తారో అవన్నీ కూడా మీకు వయసుకు ముందే మీ హెయిర్ అనేది తెల్లబరచడానికి కారణమవుతాయి. సో అందుకని మీరు హార్ష్ కెమికల్స్ని వీలైనంత వరకు ఉపయోగించకుండా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్నర్లో కూడా అంటే లోపల మనకి ఫుడ్ లోపం వల్ల కానీ ఏదైనా ప్రోటీన్స్ కానీ ఏదైనా విటమిన్స్ లోపం ఉన్నా కూడా మనకి వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లబడడం జరుగుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు ప్రాపర్గా ఇంకా హెల్తీ డైట్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.